లేని నిమ్మకాయ పచ్చడి లేదు ఇంట్లో, కారం కలిపి మన పచ్చిమిరకాయలతో పెట్టాను నేను. అందుకని ఇంకా ఒక అరడిగిన కాయలు నాకు పచ్చడి ఇంట్లోకి లేదని పెట్టుకుంటున్నాను. ఒక అరడిగిన రెండు కారం వేసుకొని కలుపుకోవచ్చు. కాయలు మాత్రం నెంబర్ 1 కాయలు, స్వీట్గా ఉన్నాయి. ఇదేం లేదు ముంగు, ఇట్లా వస్తే కాయ తీయగా ఉంటుంది. నిమ్మరసం మొన్న పెట్టింది అల్లము బెల్లం అది వేసాను కదా, ప్లెయిన్ నిమ్మకాయ పచ్చి కారం కలిపడానికి. నిమ్మకాయ సిట్రస్ కదా, సి విటమిన్, విటమిన్ D3 అబ్జార్ప్షన్కి సి విటమిన్ కంపల్సరీ. సో యూ షుడ్ ఈట్ లెమన్ ఆర్ ఎనీ ఆమ్లా సిట్రస్ టైప్ ఆఫ్ pickles in this winter season and rainy also. పదకొండు కాయలు పెడుతున్నా చాలు, మా ఇంట్లోకి అమ్మడానికి కాదు. పిల్లలకు మంచి తిని పెరుగన్నంలో మజ్జిగన్నం పెరుగన్నం స్కిన్ కూడా స్మూత్గా ఉంటుంది. సిట్రస్ ఫ్రూట్ తిన్న వాళ్ళు యంగ్గా కనపడతారు, ముసలితనం రాదు. మా మామగారు బాగా తింటారు. అరటిపండు ఒకటిను నిమ్మకాయ పచ్చడి, వెల్లుల్లిపాయ వేసుకొని తెగ తింటాడు ఆయన. నిమ్మకాయ బద్ద పెరుగులో ఖచ్చితంగా, అరటిపండు సీజన్లో మామిడి పండు, చెరుకు రసం. తొంభై అయినా కూడా వితౌట్ హెల్ప్ ఎస్కలేటర్ ఎక్కుతాడు. మా డాబా 6 సార్లు ఎక్కి దిగుతాడు, నేనే ఇంకా 2 సార్లు ఎక్కి దిగలేను. నా పోతాను. గోదావరి జిల్లా వాళ్ళు ఎట్లయినా కొంచెం స్ట్రెంగ్గా ఉంటారు. ఆవకాయ, పికిల్స్, నిమ్మరసము, మ్యాంగోస్, కొబ్బరి బొండాలు, ఇవి దీస్ ఫుడ్స్ ఆర్ వెరీ గుడ్ ఫర్ హెల్త్. కానీ ఇప్పుడు ఎవరు తినట్లేదులే. కొన్ని పచ్చాలు వచ్చలేదు. పానీపూరి పచ్చం కదా తినొచ్చా? జంక్ ఫుడ్ తినొచ్చా? రెస్టారెంట్ మంత్లీ వన్స్, వీక్లీ వన్స్ సెలబ్రేషన్స్ అవి పడట్లేదా? మోషన్స్ అయితే ట్యాబ్లెట్ వేసుకుని మరీ వెళ్తున్నాం భోజనాలకి. ఏం కాదులే అసలు చెప్తున్నా. ఉంటాయి కానీ ఇది కొంచెం నిదానంగా అడ్డంగా అయితే బాగుంది. రకరకాలుగా కొంచెం వెరైటీగా పెట్టుకుంటే తినబుద్ధి అవుతుంది ముక్క. ఎప్పుడు ఒకేలాగా నాన్ సెన్స్. చిన్న అల్లం ముక్క, వేడి పైత్యం ఉంటే ఊరికే నాలుగుకి ఇది రాసుకున్న అల్లం మరబ్బాలాగా. కొంచెం నేను తిన్నప్పటి నుంచి లేచా. సిట్రస్ ఫ్రూట్ కదా, ఎనర్జీ, కాల్షియం, ఐరన్ అబ్జార్ప్షన్. ఇది సిట్రస్ పడిన వాళ్ళకి, నాకైతే పడదు కానీ పడితే మాత్రం డైలీ తింటే ఆమ్లా ఒకటి ఇది అసలు మాత్ర అక్కర్లా. 1 యాపిల్ తినొచ్చు, 1 జాంకాయ తింటే డాక్టర్ దగ్గరికి వెళ్ళకూడదు అంటారు కదా. ఇది తింటే అసలు డాక్టర్ తగ్గలేదు ఏంటి. 11 కాయలు, అల్లం ముక్కలు అన్ని పచ్చివే. పచ్చిదే. పసుపు 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 బాగా వేయాలి. పసుపు, ఇదిగో ఇంగువ, ఉప్పు 3 స్పూన్లు వేస్తున్నా చాలు. ఉప్పు, పసుపు, అల్లం, ఇంగువ. వెల్లుల్లిపాయలు నానతాయి. పొట్టు తీసి ఆరబెట్టుకున్న వెల్లుల్లిపాయలు, గుడ్ ఫర్ హెల్త్. ఇంకా మెంతిపిండి అక్కర్లా. షుగర్ పేషెంట్ కదా నేను, నా కోసం ప్రత్యేకంగా పెట్టుకుంటున్నా. మరి ఏది రాదు ఏం రాదు. నిమ్మకాయ పచ్చడి పులుపు,
కాకరకాయ ముక్కలు, క్యారెట్ ముక్కలు కూడా వేసుకుంటాను నేను. అప్పుడప్పుడు లైవ్ కొత్తిమీర, కరివేపాకు కూడా వేసుకొని తింటాం, కట్ చేసుకొని ఉల్లిపాయ ముక్క. పెరుగులో ఒక ముక్క నింపుకుంటే చాలు. ఆవకాయ నంజుడికి కాదు, ఇది కూడా తినచ్చు. అంతే, పెడితే 3వ రోజు మళ్ళీ ఒకసారి తిరగతప్పడమే, ఇంకేం లేదు. ఎండుకారం కలుపుకోవచ్చు, ఇట్లానే ఊరిపోతే తినచ్చు. ఇది గాసీసాలో ఉంటే బాగుంటుంది. గాసీసాలో ఉంటే ఇంకా టేస్ట్ బాగుంటుంది. ఇదే కొద్ది బాగా కలుపుకోవాలి, ఉప్పు పట్టేటట్టు. బెల్లం బెల్లం ఎందుకు వేస్తున్నంటే నాకు చేదు, కాకరకాయలు అవి వేసిన కొంచెం చేదు పట్టకుండా బెల్లం నాకు ఇష్టం. ఐరన్ ఉంటుంది కదా, ప్రతి దాంట్లో వేస్తాను నేను. తోడు జావలో కాకరకాయ కూర పులుసు బెల్లం, చిక్కుడుకాయ పులుసు బెల్లం, ఎక్కువ తోటకూర పులుసు బెల్లం. నాకు బెల్లంతో చేసే వంటలు బాగా ఇష్టం. అంతే, బెల్లం, నిమ్మరసం, నార్త్ ఇండియన్ స్టైల్ ఇది. ఓన్లీ మై పర్సనల్ యూస్. మొన్న పచ్చిమిరపకాయలతో పెట్టా కదా, బాగా మేగడలాగా ఊరింది. పచ్చిమిరపకాయ ముక్కలు, అల్లము, బెల్లం ముక్క కూడా చూడు ఎంత బాగా ఊరిందో, స్పాంజ్ లాగా ఉంది. పచ్చిమిరపకాయలతో ఇది. వెల్లుల్లిపాయలు, అల్లం ఇలా ఉంటుంది. మంచి కమ్మటి వాసన. పూరి, చపాతీల్లో బాగుంటుంది, కర్డ్ రైస్లో బాగుంటుంది. ఇన్స్టంట్ పచ్చడిలాగా వేసుకొని తినచ్చు. నెల ఉంటుంది, 2 నెలలు ఉంటుంది అంతే, 6 నెలలు ఉండదు. పచ్చిమిరపకాయలు కదా, బాగా ఊరిపోతాయి, మెత్తగా చీకుడు అయిపోతుంది. ఇప్పుడైతే క్రంచీగా బాగుంటుంది. తిరగమాదలక్కర్లే, ఏమక్కర్లా, నోరు ఊరిపోతుంది నాకు. లెమన్ పెట్టి కదా, అంతే. తర్వాణి అన్నం పెరుగు వేసుకోవాలి. పెరుగు, ఇదిగో తర్వాణి అన్నంలో ఒక నిమ్మకాయ, ఉల్లిపాయ ముక్కలు. ఇది ఎంత బలమో, ఉన్నగా అవుతారు పిల్లలు. రెసిస్టెన్స్, ఇమ్యూనిటీ లెవెల్ సూపర్గా. నంజుడికి దెబ్బకాయ, నిమ్మకాయ. రెండు 3 రోజులు ఇంకా ఉంచితే ఫర్మెంటేషన్ సూపర్గా ఉంటుంది. మట్టి కుండలో అయితే ఇంకా మంచి బ్యాక్టీరియా, B12 ఉంటుంది చూడండి. గంజి పోస్తే B12 విటమిన్ కూడా దొరుకుతుంది. మైక్రో ఆర్గాన్స్ అన్నీ అందులోనే దొరుకుతాయి మనకి. రైస్ కార్బోహైడ్రేట్ కదా, పెరుగు కాల్షియం. ఇప్పుడు అందరు దీంట్లోకి వచ్చారు. హీరో, ఏదో ఒక సెలబ్రిటీ హీరో, జగత్ బాబు తిన్నాడు, మహేష్ బాబు తిన్నాడు అని చూపిస్తే అప్పుడు అందరు ఫాలో అవుతారు. జంక్ ఫుడ్ మాత్రం ఏ పబ్లిసిటీ అక్కర్లా. తోడేసిన పెరుగు.